శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 29వ తేదీ జనవరి 2026 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఏమి గ్రహాలు యోగిస్తున్నాయి అంటే, దశమ స్థానంలో రాహు యోగిస్తున్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఆటంకాలను ఎదుర్కోగలిగే స్తోమత ఇప్పుడు మీకు ఉన్నదా? ఇది చూసుకోండి, సంయమనం పాటించండి. అలాగే ఉన్నట్టుగా ఉండి ఊరు ప్రయాణాలు చెయ్యాలి అంటే మనకి అంత ప్రశాంత జీవితం ఉన్నదా? ఆలోచించుకోండి. అంటే ప్రతి విషయంలోనూ మీకు మీరే విమర్శించుకొని మీకు మీరే తర్కించుకుంటూ ఉండండి. అప్పుడు మీకు కరెక్ట్ జవాబు వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అనేక విధాలుగా కష్టపడవలసి ఉంది, కష్టానికి తగిన ప్రతిఫలం రావలసి ఉంది. గ్రహాలని బలోపేతం చెయ్యండి. ఎవరైనా అపవాదులు ఏదైనా ఉంటాయి, అపవాదు వేస్తున్నాము అంటే వాటిని నమ్మకండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, యోగా చెయ్యండి, మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయము అలాగే ఏకాదశము చాలా బాగా యోగిస్తున్నాయి. అలాగే నవమంలోని శుక్రాచార్యుల వారు కూడా యోగిస్తున్నారు. ఇది చాలా చెప్పుకోదగినటువంటి గొప్ప గ్రహస్థితి అని చెప్పచ్చు. అనుకూలమైనటువంటి సంచారము, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవడము, ఇవన్నీ వీరికి వెన్నతో పెట్టిన విద్య అవుతాయి. ద్వితీయం బాగుంది అంటే చాలా అద్భుత ఫలితాలు, ఏకాదశం బాగుంది అంటే అద్భుత ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి 2 రాశులు చాలా బాగున్నాయి. ఇంకా అసలు వీరిని ఎవరు పట్టలేరు. 100% అన్ని అనుకూలం అవుతూ ఉంటాయి, అన్ని విజయావకాశాలు ఉంటాయి. మట్టి పట్టిన బంగారం అవుతుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరే పరిస్థితి, ఇంట శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితి, అంత విందు వినోదాలతో నిండి ఉంటుంది. అంతగా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, అయితే ఆరోగ్య విషయంలో మటుకు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు చాలా బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇవి 3 అనుకూలమైనటువంటి గ్రహాలే. కానీ బలమైన దీర్ఘకాల సంచార గ్రహం ఏది అంటే గురువుగారు. కాబట్టి ఇక్కడ గురువుగారి యొక్క స్థితి సంచారము చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత రాశిలో ఉంటూ రాశికి చాలా చాలా మేలు చేస్తుంది. భార్యాభర్తల అనుబంధం పెరుగుతోంది, ఆప్యాయత పెరుగుతోంది. సంతానం కావాలనుకునే వారికి సంతానం వస్తున్నారు. అది ప్రథమం అవనివ్వండి, ద్వితీయం అవనివ్వండి, వస్తున్నారు. చాలా ఉల్లాసం కలిగించే అంశాలు ఉంటాయి. గురువుగారు రాశిలో ఉన్నప్పుడు ఏ విషయాన్ని చూస్తే ఆ విషయంలోనే మంచి ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటుంది. అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉంటాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది. అన్ని విధాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చదువుకోండి, మరింతగా బాగుంటారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు, లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. మరి మిగతా గ్రహాలు ఏమన్నా అనుకూలంగా ఉన్నాయా అంటే మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. తప్పనిసరి ప్రతిదీ బాధ్యత వహించవలసిందే. కుటుంబానికి బాధ్యత, అన్నదమ్ముల్ని సెటరైట్ చేసుకోవడంలో కానీ, వారి యొక్క జీవితాలు ఇంకా నిలబెట్టుకోవడంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ అతి జాగ్రత్తలతో ఉండవలసిందే. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి, రుణ భారాల పట్ల ఓర్పు కలిగి ఉండాలి, జీవిత భాగస్వామి పట్ల ఓర్పు కలిగి ఉండాలి. అలాగే ప్రతి విషయము జాగ్రత్తలతో కూడి ఉంటూ ఆధ్యాత్మిక చింతనని పెంచుకోండి. లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి సంచారము చాలా చక్కగా అందుతూ ఉంది. ఇది బాగుంది అని చెప్పచ్చు, చెప్పదగినటువంటి సూచన కూడా. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, పరిహారాల విషయంలో నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, దుర్గ పూజ చెయ్యండి, వినాయకుడి పూజ చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. ఇవన్నీ కూడా చెయ్యండి. నవమ స్థాన శని సంచారము, అష్టమ స్థానంలో రాహువు, ద్వితీయంలో కేతువు, ఇవి కూడా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలే. కాబట్టి ఈ గ్రహాల యొక్క ఉనికిని బలోపేతం చేసుకుంటూ ఉత్తమమైన ఫలితాలు వచ్చే వరకు
మీ ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి ఎన్ని రకాలుగా ఇద్దరు వ్యక్తుల మధ్య సహాయ సహకారాలు ఉంటే వాటిని తీసివేయడానికి రాహుకేతులు ఉద్యుక్తులు అవుతూ ఉంటారో అంతగా వీళ్ళు పిరికివారవుతారు. పిరికితనం బాగా ఎక్కువగా కనిపిస్తుంది. లాభస్థానంలో గురువుగారు ఉన్నప్పటికీ కూడా ధైర్య సాహసాలు సరిపోవట్లేదు. కళ్ళకి ముందర కనబడుతూ ఉన్నదంతా కూడా కొంచెం ఇది ఇది కరెక్టేనా అనేటటువంటి భ్రమ వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఎవరికి అనుకూలం కాదు, ఏది ఎవరికి ప్రతికూలం కాదు. మనము చేసుకుంటూ వెళ్ళాలి. అనుకూలం చేసుకుంటే అనుకూలం అవుతాయి, అనుకూలం చెయ్యలేము అనుకుంటే ప్రతికూలం అయిపోతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకొని అనుకూలం చేసుకోవడానికే ప్రయత్నం చెయ్యండి. రాహు కేతు శనిగారుల యొక్క స్థితి సంచారాలు పూర్తిగా ఆకళింపు చేసుకొని అవగతం చేసుకుని వాళ్ళని ఎలాగ సంయమన పరుచుకోవాలో ఆ రకంగా జపాలు చేయించుకోండి, లేదా పూజలు చేయించుకోండి, స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీ ఇష్టం, మీ ఏది శక్తి కుదిరితే అది చేసుకుని ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు ఎవరి మధ్య రాకుండా చూసుకోండి. ఇది చాలా పెద్ద సమస్య సింహరాశి వారికి. ఏది మాట్లాడబోయినా వ్యతిరేకం అయిపోతుంది. కాబట్టి ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి వారికి షష్టంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము, పంచమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే రాహు గారి యొక్క బలం చాలా బాగుందని, అనుకోని విధంగా వచ్చే అవాంతరాలని గట్టిగా ఎదుర్కోగలుగుతారు. రాహు యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంటూ మీకు అనేక విధాల లాభాలను ఇస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గినా, వ్యాపార జీవితంలో అన్యోన్యత, భాగస్వాముల మధ్య ఏమన్నా తగ్గినా, అలాగే వ్యక్తిత్వానికి ఏదైనా ఇబ్బంది పడినా, అపవాదులున్నా, ఏదైనా ఉండనివ్వండి, రాహు గారి యొక్క బలము చేత బయటికి రాగలుగుతారు. అయితే ఇది దీర్ఘకాల సంచార గ్రహమే అయినప్పటికీ ఈ ఒక్క గ్రహమే కాకుండా మిగతా గ్రహాల యొక్క సంచారం కూడా ఉన్నట్లయితే ఇంకా ఇంకా అద్భుతంగా ఉండేది. ఇంకా ఇంకా అద్భుతంగా ఉండడానికి అవకాశం లేని విధంగా ఒక్కటే ఒక గ్రహం, దీర్ఘకాల సంచార గ్రహం యోగిస్తోంది. ఇక శుక్రాచార్యుల వారు అతి త్వరలోనే రాశి మారిపోబోతున్నారు. అయితే ఈయన పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి పంచమానికి సంబంధించిన యోగ్యత బాగా ఇచ్చేస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు మటుకు సంయమనం వహించండి, పూర్తిగా వహించండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మనశ్శాంతి పొందండి. తులారాశి వారికి ఒక్క రోజుది కాదు, ఒక నెలది కాదు, చాలా చాలా అద్భుతమైన గ్రహస్థితులు మీకు ఉన్నాయి అని ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇంకొక 4 నెలల కాలం వరకు కూడా అదే చెప్తా. గురుబలం అత్యద్భుతంగా ఉంది అని. ఇంత బాగున్నప్పుడు గ్రహాల యొక్క స్థితులు ఇక మనం ఏమీ మాట్లాడవలసిన అవసరం లేదు. అన్ని పనులు వాటంతట అవే అయిపోతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. చతుర్థ స్థానంలో శుక్ర బుధులు బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు. నవమ స్థానంలో గురుగారు బాగున్నారు. ఏకాదశంలో కేతు బాగున్నారు. 5 గ్రహాలు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నాయంటే మీకు పట్టిందల్లా బంగారమే. ప్రతిరోజు పండగే. ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు అనుభవిస్తున్నారు. ఇంకా ఇంకా మనస్సుని తీసుకెళ్ళి భగవంతుడి పాదాల ముందర పెట్టండి. ఇంకా మంచి పనులు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానం బాగా యోగిస్తోంది, సప్తమం యోగిస్తోంది. చంద్రుని యొక్క గమనము సప్తమ స్థానంలో చాలా మంచిది. తృతీయంలో రవి బుధ కుజుల యొక్క స్థితి సంచారము మనోబలాన్ని పెంచుతోంది, మీ అభీష్టాన్ని నెరవేరుస్తోంది. అలాగే మీకు ఏ గ్రహాల అననుకూలత అయితే ఉందో ఆ గ్రహాలకి మీరు చక్కగా స్తోత్ర పారాయణాలు చేసుకున్నందువల్ల, వాటిని బలోపేతం చేసుకున్నందువల్ల ఆ గ్రహాల నుంచి వచ్చేటటువంటి ఉత్తమమైన ఫలితాలు, అలాగే ఇప్పుడు ఈ తృతీయ స్థానంలో సప్తమ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాల యోగ ఫలితాలు వెరసి అన్నీ కలిపి మీకు చాలా యోగవంతమైన కాలం నడిచేది కనిపిస్తోంది. కాకపోతే మీ కృషి, మీ పట్టుదల అంతా దైవం మీద పెట్టండి.
ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులు ఉంటాయి ఎవ్వరికైనా కానీ. దీన్ని నియంత్రించుకోవడానికి పథకాలు వేసుకోండి, ప్రణాళికలు వేసుకోండి, అతి జాగ్రత్తగా ఉండండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ముఖ్యంగా కుజగ్రహానికి ఎక్కువ సార్లు స్తోత్ర పారాయణాలు చేయవలసిందిగా మరీ మరీ సూచన చేస్తున్నాను. ధనస్సు రాశి, ధనస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే. గురువు గారి యొక్క స్థితి సంచారము సప్తమ స్థానంలో ఉండి మీకు ఎన్ని విధాలుగా సహకరించి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారో చెప్పలేని విధంగా ఉంది. అంత అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతాయి మీకు. ఇప్పుడు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధన ధాన్యాభివృద్ధి జరుగుతుంది, కఠినమైన పనులని సరళతరం చేసుకోగలుగుతారు, కుటుంబం బాగుంది, దైవ కార్యాలు బాగుంటాయి. ద్వితీయ స్థానంలో ఏర్పడి ఉన్న చతుర్గ్రహ కూటమి బుధుడు శుక్రుడు ఇద్దరు బాగున్న కారణం చేత, తృతీయ స్థానంలో రాహు గారు బాగున్న కారణం చేత, షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్న కారణం చేత అద్భుతమైన ఫలితాలు. అందుకనే ఏది పట్టినా బంగారమే. ఇది చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మనోబలం పెరుగుతోంది, అనేక విధాలుగా భగవంతుడి ఆశీస్సులు మీకు ఏర్పడుతున్నాయి. ఏ పని ప్రారంభించినా మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది. కాబట్టి సక్సెస్ బాటలో ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనోబలం బాగా పెరుగుతోంది. ఈ మనోబలంతోనే మీరు ప్రపంచాన్ని జయించగలిగేటంత శక్తిమంతులు అవుతున్నారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. ఒక్కసారి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. శనిగారికి వీలైతే ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. చెప్పదగినటువంటి సూచన. మకర రాశి, మకర రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అలాగే తృతీయంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. మరి మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. రాశిలోనే చతుర్గ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఒళ్ళు నొప్పులు, వ్యయ ప్రయాసలు, ధనము ఖర్చులు ఎక్కువగా ఉండడము, కుటుంబంలో ఐకమత్యం తగ్గడము, మీ మాట తీరు మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయడము, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు వ్యయ ప్రయాసలు కోర్చి చేసి రావడము, అది పెద్దగా సత్ఫలితాలను ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇబ్బందులకి దారితీస్తున్నాయి. అధిక జాగ్రత్తలతో ఉండండి. ఈ అధిక జాగ్రత్త ఎప్పుడూ కూడా చాలా ప్రధానమైనది. అనుకోని విధంగా వచ్చేటటువంటి అభియోగాలు మీ మీద మిమ్మల్ని కొంచెం వేదనకి గురి చేస్తాయి. అయితే సంయమనంతో ఉండండి, ఓర్పు పట్టి ఉండండి, అవే పోతాయి. లేదా మంచి రోజులు చూసుకొని మీరే వాటిని ఖండిద్దురు గండ్రి. ఇప్పటికిప్పుడే ఖండించవద్దు, ఇప్పటికిప్పుడే ఎవరిని మాట తూలనాడవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. శివారాధన తప్పనిసరిగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అనుకూల గ్రహాలు మరింతగా మీకు దోహదపడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి, కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో కేతువు, ద్వితీయంలో శనిగారు, వీరు మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ప్రతిరోజు మనం గ్రహస్థితులు చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, పంచమ స్థానంలో గురుగారు బాగున్నారు. ఈ రెండు గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. శుభ పరంపరని ఇంట్లో శుభకార్యాల రూపంలో ఇస్తోంది. సంతానం బాగుంటారు, సంతానం గురించిన అభివృద్ధి మాటలు చూస్తారు, వింటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎంత కష్టపడ్డా సరైన ఫలితాలు లేక చాలా మంది అల్లాడిపోతున్నారు. కుంభరాశి వారి పిల్లలు, వారి యొక్క సంతానము ఒక అదృష్టమైన సంతానంగా చెప్పొచ్చు. అంత అద్భుతంగా పిల్లలకి అభివృద్ధి కలగడం, అది తల్లిదండ్రులు చూడడం, ఇది చాలా చెప్పదగ్గ విశేషంగా భావిస్తూ ఉన్నాను. అలాగే విలువైన వస్తువుల్ని భద్రం చేయగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి, ఏదైనా ప్రేమ వ్యవహారాలు కొంచెం ఇబ్బందికరంగా అయ్యే పరిస్థితి, వర్ణాంతర వివాహాలు, కులాంతర వివాహాలు, ఇలాంటివి ఏదన్నా జరిగేటటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ రాహుకేతు శనిగారుల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి, పూజలు చెయ్యండి, జపాలు చేసుకోండి, దానాలు ఇవ్వండి, అలాగే ఈశ్వరారాధన చెయ్యండి. సంయమనంతో ఉండండి.
ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన. అన్ని పరిహారాల కన్నా ఈ పరిహారం చాలా పెద్దది, చాలా కఠినమైనది కూడా. ఉండండి, కొద్ది రోజులు ఓర్పు అవసరం అని చెప్పి తెలియజేస్తూ, మీనరాశి. మీనరాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క గమనము, అలాగే షష్ఠ స్థానంలో కేతు గారి యొక్క సంచారము, ఇక లాభస్థానం గురించి చెప్పనే అవసరం లేదు. రవి, కుజ, బుధ, శుక్ర 6 గ్రహాల సంచారము అద్భుతంగా ఉందండి. అంటే వీళ్ళకి ధనము ప్రవాహంలాగా వచ్చి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది. ఏది బాగుండదు? రుణభారాలు తగ్గుతాయి. ఇన్ని రకాలు 6 గ్రహాల యొక్క ఉన్నతమైనటువంటి స్థితి, ఉత్తమమైన ఫలితం అంటే అది మాటలైన విషయమా? సంతానం బాగుంటారు, అన్ని విషయాలు బాగుంటాయి. ఇది బాగుంది అది బాలేదని చెప్పడానికి లేకుండా అన్ని రకాల లాభాలు కుటుంబంలోనూ చక్కటి లాభకారితరంగా ఉంటాయి. విషయ వ్యవహారాలు, ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకోవడం కానీ, ఏదైనా ఒక పని చేసుకోవాలి అనేటటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళకొకళ్ళు రికమెండేషన్ చేసుకొని ఆ పని అయిపోగొట్టే విధానంలో కానీ, ప్రతి విషయంలోనూ కూడా చాలా చాలా ఆనందం వెల్లివిరుస్తుంది మీనరాశి వారికి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అన్యోన్యత పెరుగుతుంది, ఆదాయం పెరుగుతోంది, క్రమశిక్షణ పెరుగుతోంది, అలాగే ధనము పెరుగుతోంది. అంటే ఉన్నట్టుగా ఉండి వచ్చే ఆదాయం ఒకసారే వస్తుంది. నెలవారీ వచ్చే జీతాలు ఉంటాయి కదా, అది ఆదాయం పెరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, శని గారికి తైలాభిషేకం చేయించండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అన్ని విధాలా బాగుంటారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.